ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ, Sunday on cycling. Now 1,800 city is organized today. 5 million youth join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15వ తేదీన 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15వ తేదీన 3,231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15వ తేదీన 2,311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15వ తేదీన మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలి దశ మినహా 8,537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకొని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ, పురందర్, అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకొని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్ళి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారుగా కట్టుకొని మళ్ళా ₹1,00,000 లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్ గా కట్టుకొని ఇప్పుడు 2 లక్షల వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈరోజు ముద్రా యోజనకి మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర రహదారులు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెంలో 1877 ఆగస్టు 23వ తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధి చెందారు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20వ తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట్ర హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.